మేడారం మహాజాతర కీలక ఘట్టానికి చేరిందని మంత్రి సీతక్క అన్నారు. కాసేపట్లో చిలకలగుట్టలో సమ్మక్కకు పూజలు ప్రారంభమవుతాయని ఆమె తెలిపారు. 7 గంటల వరకే అమ్మవారిని గద్దెలపైకి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సమ్మక్క వచ్చే ముందు జిల్లా ఎస్పీ శబరీష్ 2 రౌండ్లు కాల్పులు జరిపి సమ్మక్కకు స్వాగతం పలుకుతారని వెల్లడించారు. అమ్మవార్లను ఘనంగా సాగనంపుతామంటున్న సీతక్కతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. మేడారం జాతర కీలక ఘట్టానికి చేరుకుంది. ఇవాళ కంకవనం ప్రతిష్టాపన జరిగింది. మంత్రి సీతక్క పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. మనం కొద్దిసేపటి క్రితమే ఆదివాసీ కోయ పూజారులు కంకవనాన్ని ప్రతిష్టాపన చేస్తారు. ఇవాళ కీలక ఘట్టానికి చేరుకుంది కదా, ఏం చెప్తారు? కీలక ఘట్టానికి మరొక రూపంగా మొదటి పూజా కార్యక్రమం ఇక్కడ మీరు చూస్తున్నారు. వనాన్ని తీసుకొచ్చి మరి ప్రతిష్ఠింప చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మరి పూజార్ల ఇళ్లలో కూడా జగ్గారావు గారి ఇంట్లో, మునిందర్ ఇంట్లో ఇతర పూజా కార్యక్రమాలు కూడా ప్రధాన పూజార్ల ఇళ్లలో జరుగుతుంది. సాయంత్రం 3 గంటలకు ఇక్కడ నుంచి వాళ్ళు 2 గంటలకు మరి చిలకలగుట్టకు వెళ్తారు. ఈ రోజంతా కూడా పూజార్లంతా ఉపవాసంతో ఉండి అన్ని పూజలు చేసుకొని చిలకలగుట్టకెళ్ళి ఆ దేవుడికి కావాల్సినటువంటి అన్ని రకాల మరి పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని సాయంత్రం 5 గంటలకు చిలకలగుట్ట దిగి 7 గంటల వరకు ఈసారి దేవుణ్ణి ప్రతిష్ఠింప చేయాలన్నటువంటి ఆలోచనతో పూజారులు కానీ, ఎండోమెంట్ శాఖ కానీ, మేము కానీ అందరం ఉన్నాం. ఆ దేవుడు గుట్ట మీద నుంచి జనంలోకి వచ్చే ముందు ఎస్పీ గారు, శబరీష్ గారు ఈసారి వారు తొలి అంటే మాకు ఫస్ట్ ఎస్పీగా వచ్చిర్రు. వారి కార్యక్రమాన్ని మరి తుపాకీతో గాల్లోకి కాల్పులు జరపడం ద్వారా సమ్మక్క వస్తున్నదనేటువంటి సంకేతాన్ని కూడా వారి భుజాల మీద నుంచి ఇవ్వడం జరుగుతుంది. కంకవనానికి ప్రత్యేక పూజలు చేశారు. ఏంటి కంకవనం యొక్క ఉద్దేశం ఏంటి? దాని వెనుక ఉన్న ఆచార వ్యవహారాలు? సమ్మక్క 2 సంవత్సరాలు అడవులలో ఉంటుంది, కంకవనాల మధ్య ఉంటుంది తల్లి. కాబట్టి వస్తూ మరి ఆమె వచ్చే ముందు ఆమెకు ఒక నీడ, ఒక చాటు ఇవి ఉండాలి కదా. అంటే 2 ఏళ్ళు అడవులలో ఉండే తల్లి ఒకటేసారి జనంలోకి వచ్చినప్పుడు తల్లి 2 రోజులు ఎండలో ఉండడం కాకుండా, ఎలాంటి రక్షణ లేకుండా ఉండడం కాకుండా రక్షణ, నీడ, అదే విధంగా ఒక చాటు అనేది ఆ క్రతువులో భాగమే అది. ఇవాళ నిన్నటి కంటే ఇవాళ భక్తుల రద్దీ ఎక్కువగా పెరిగింది. దాదాపుగా ఇవాళ 50 లక్షల మంది వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు? ఏర్పాట్లు అంటే ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటున్నాము. అది అంటే మనకు ముందు కూడా మేము ఏర్పాటు చేసిన వాటిలో ముందు కూడా భక్తులు చాలా మంది 50-60 లక్షల మంది వచ్చిపోయారు. ఈ రోజు నైట్ నుంచి మొన్న నైట్ నుంచి కూడా 50-60 లక్షల మంది అందుబాటులోకి వచ్చి ఉన్నారు. కాబట్టి మంచినీళ్ళు కానీ, శానిటేషన్ కానీ, క్యూ లైన్స్ కానీ, బస్సులు కానీ, ట్రాఫిక్ కానీ ఇవన్నిటిని పొద్దున్నే నేను, ఎస్పీ గారు, కలెక్టర్ గారు మేమందరం కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూనే ఇటు ఎండోమెంట్ వారితోటి మాట్లాడుకొని మరి పూజార్ల యొక్క పూజా కార్యక్రమాన్ని కూడా చేయమని మా ఈవో గారికి కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా మీ అందరి సహకారంతో తల్లులకు మంచి స్వాగతం పలుకుతాం, మంచి సాగనంపే కార్యక్రమం కూడా చేస్తాం. ఇది సీతక్క అభిప్రాయం. మొత్తంగా ఇవాళ అయితే మహాఘట్టానికి, కీలక ఘట్టానికి అయితే ఒక బీజం పడిందని చెప్పుకోవచ్చు. కీలక ఘట్టమైనటువంటి కంకవనాన్ని తీసుకొచ్చి ప్రతిష్టాపన చేశారు. అది అమ్మవారికి నీడన ఇచ్చేటువంటి, అంటే అమ్మవారి రాకముందు ఆమెకు నీడనిచ్చేటువంటి విధంగా ఏర్పాట్లు చేశామని మంత్రి సీతక్క అయితే చెబుతా ఉన్నారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో భక్తులు కూడా రద్దీ మనం చూడవచ్చు. ఏ విధంగా రద్దీ ఉందో గంటకు రద్దీ పెరుగుతూ ఉంది. ఇవాళ ఒక్కరోజే 50 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మనం చూస్తున్నాం అమ్మవారికి తెచ్చినటువంటి వడివాల బియ్యము, తర్వాత బంగారాన్ని, అంటే బెల్లాన్ని బంగారంగా సమర్పిస్తారు కాబట్టి ఈ బంగారాన్ని కూడా సమర్పిస్తున్నారు. నిలువెత్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. కంకవనం ఏర్పాటు చేయడంతో అమ్మవారు ఆగమనం జరిగినట్టేనని కొంతమంది భక్తులు భావిస్తారు. ఆ క్రమంలోనే భారీ ఎత్తున మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి దృశ్యాలైతే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సాయంత్రం చిలకలగుట్ట నుంచి అమ్మవారు చిలకలగుట్ట నుంచి ఇక్కడికి తీసుకొచ్చేటువంటి తంతు కన్నుల పండుగగా జరుగుతుంది. ఈ చిలకలగుట్ట నుంచి ఇక్కడికి వచ్చేటువంటి క్రమంలో వేలాది గొర్రెలను, మేకలను బలిస్తూ ఉంటారు. తర్వాత మొక్కులు చెల్లించుకునేటువంటి కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. వీడియో జర్నలిస్ట్ కుమార్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మేడారం.